హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను ప్రిపేర్ చేసిన కర్రీ వచ్చేసి పన్నీర్ బుర్జీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా ప్రిపేర్ చేసుకోవడం. ఎంత సింపుల్గా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయిలో ఘీ ఆర్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని చేయొచ్చు, కానీ అంత ఫ్లేవర్ఫుల్గా రాదనమాట. అందుకని నేను ఘీ యాడ్ చేశాను. దానిలో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. చాలా ఫైనల్లీ చాప్డ్ ఆనియన్స్ తీసుకోవాలి, మరి పెద్ద పెద్ద ఆనియన్ ముక్కలు తీసుకోకూడదు. ఆనియన్స్ని మూత పెట్టేసి 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి. ఆనియన్స్, కరివేపాకు మగ్గిన తర్వాత అంతే చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. 3 స్మాల్ సైజ్ ఆనియన్స్ అండ్ 3 స్మాల్ సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ వేసిన తర్వాత కూడా ఒక 5 to 10 minutes బాగా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. టొమాటోస్ బాగా స్మాష్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1.5 స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఆ గ్రేవీ చిక్కదనం కోసం, ఆ కన్సిస్టెన్సీ కోసం శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒక 5 minutes ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. శనగపిండి మాడిపోయింది అంటే టేస్ట్ అంతగా బాగోదు. శనగపిండి కొంచెం వేగిన తర్వాత టెక్స్చర్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి వేయడం వల్ల టెక్స్చర్ చాలా గట్టిగా అయింది కాబట్టి వాటర్ వేయకుండా ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటే ఈ మసాలాలన్నీ మాడిపోతాయి. కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఈ మసాలాలు యాడ్ చేసుకోవాలి. శనగపిండి వల్ల ఎంత గ్రేవీ టెక్స్చర్ వచ్చింది కదా. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కసూరి మేతి. పన్నీర్ కర్రీ అంటేనే కసూరి మేతి మ్యాండేటరీ. కసూరి మేతిని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను తీసుకుంది స్టీల్ కడాయి కాబట్టి కొంచెం అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఒక 2 cups వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రేవీ అంతా కూడా వాటర్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇది పొంగు రానివ్వాలన్నమాట. చూసారు కదా, ఇలా పొంగు వస్తున్న టైంలో మనం బాగా తురిమి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే దీన్ని గ్రేట్ చేశాను. ఒకవేళ పన్నీర్ మెత్తగా కానీ ఉంటే స్మాష్ చేసుకోవచ్చు చేత్తో. 200 grams ఆఫ్ పన్నీర్ని ఇలా గ్రేట్ చేసింది వేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ వేసిన వెంటనే అడుగు పట్టేస్తుంది, సో అందుకని వెంటనే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఇంకొక 15 minutes ఇలా ఉంచేసాము అని అంటే కొద్దిగా గ్రేవీ దగ్గర పడుతుంది కన్సిస్టెన్సీ. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత క్రీమీగా ఉందో. దించబోయే ముందు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అండ్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు, సో అందుకే నేను యాడ్ చేయలేదు. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ పన్నీర్ బుర్జీని పరాటాలోకి, చపాతీలోకి, నాన్స్లోకి తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్. పన్నీర్ బుర్జీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.